ఆరాధనకి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఏం చేసుకోవాలి? సిద్ధపాటు లేకుండా ఎలా పడితే అలా మనం దేవుని భోజనం దగ్గరికి రాకూడదు. సిద్ధపాటు ఉండాలి, ఫాస్టింగ్ ఉండాలి, ప్రార్థన ఉండాలి, నేర్చుకోవాలి. మనం ఆధ్యాత్మికత అనుకున్నతలు నేర్చుకోవాలి. మన శరీర సంబంధంగా చేయకూడదు. మన ఆత్మానుకూలంగా దేవునికి అంగీకారంగా ఏం చేసుకోవాలి? మనల్ని మనం మలుచుకోవాలి. మలుచుకుంటేనే మహిమ నివసించిద్ది. మలుచుకోకపోతే మహిమ ఉండదు. సాతాను మోసపరుచు ఆత్మ పనిచేస్తుంది. ఆత్మ నియమానికి లోబడనివ్వదు. దైవికమైన క్రమంలో దుష్టుడు నడవనివ్వడు, చెరిపేస్తూ ఉంటాడు. కనుక దైవనుగుణ్యతలోకి మన ఆత్మీయ జీవితాలు దినదినం క్రమపరుచుకుంటూ ఉండాలి. మనం దేవునికి అనుకూలంగా రావాలి. దేవునికి సమీపంగా మన మనస్సుల్ని అప్పగించుకోవాలి. ఏ విషయంగానైనా సరే, ఆహారమైనా, వస్త్రధారణైనా, ప్రార్థనైనా, ఏదైనా మన దేవునికి సమీపంగా ఆయనకు అనుకూలంగా మనం అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినం దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి మాట చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథం 113వ కీర్తన 113వ కీర్తన 7, 8, 9 వచనాలు ధ్యానం చేసుకుందాం. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. ప్రియులారా, మన దేవుడు ఆయనకు లోబడే ప్రజలు, ఆయనకు విధేయులయ్యే ప్రజల్ని వాళ్ళని ఎక్కడ కూర్చోబెడతాడంట? ప్రధానులతో కూర్చోబెడతాడు. ఆయన పెంట కుప్పల మీద నుండి దీనుల్ని ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగా చేస్తాడు. ఇక్కడ పై మాట నా హృదయాన్ని ఎంతో ప్రేరేపించింది. ఏంటి ఆ మాట అంటే, ఆయన ప్రియులారా ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుకుంటుకై ఆయన నేల నుండి దరిద్రులు ఏం చేస్తాడంట? లేవనెత్తుతాడు. ఎవరి దరిద్రులు? ఎవరి పెంట కుప్పల మీద ఉన్నవాళ్ళు? ఎవరిని దేవుడు తన ప్రజల ప్రధానులతో కూర్చోబెడతాడు? ఆయన యందు భక్తులు కలిగిన వాళ్ళని, ఆయన్ని ప్రేమించే వారిని, ఆయన ఆజ్ఞలకు లోబడే వాళ్ళని, ఆయన యందుల భయభక్తులు కలిగి తమ ప్రవర్తన కాపాడుకొని నీతి కలిగిన అనుసరించే వాళ్ళని ఆయన ఏం చేస్తాడంట? లేవనెత్తే దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఈ ప్రధానులతో కూర్చుండబెట్టే దేవుడు అనే దానికి ముగ్గురు ఒకసారి పోయి వచ్చారా? భయం లేకుండా చేస్తున్నారు. అసలు ప్రార్థనలో కూర్చున్నాక, ఆరాధనలో కానీ ప్రార్థనలో కానీ వచ్చేటప్పుడు అన్నీ అయిపోవాలి. మధ్యలో తిరిగే వాళ్ళు ఎవరంటే సైతానులు. నిజం. ఆరాధన అభ్యంతరపరచకూడదు, వాక్యం అభ్యంతరపరచుకోకూడదు, మన ప్రార్థనా సమయాలు అటు ఇటు తిరుగుతూ అభ్యంతరపరచుకోకూడదు. దేవుడు మన మధ్య సంచరించాలంటే మనం చాలా డిసిప్లిన్గా ఉండాలి, చాలా భయభక్తులతో కూర్చోవాలి. ఎలా పడితే అలా ఉండకూడదు. పిల్లలను కూడా క్రమంలో తీసుకోండి. ఇంకొక వ్యక్తులకు మీరు అభ్యంతరంగా ఉండకూడదు. దేవుని సన్నిధి అంటే దేవుని స్పర్శ, ఆ మాట ద్వారా, ఆరాధన ద్వారా, ఆ తాకుదల, ఆ సన్నిధి అనుభవించాలని ఆశతో వస్తారు ప్రతి ఒక్కరూ. ఆ ఆశకు అభ్యంతరంగా మనం ఏది చేయకూడదు. మీకు ఆశ లేదా? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు యాస్తం వస్తారు. పోయాం, ఆదివారం పోకపోతే ఏమైనా ఇద్దేమోలే, పోయాం కాబట్టి ప్రజెంట్ వేయించుకొని ఏదో 10 రూపాయలు కానికేసి వద్దామనే మనసుతో వచ్చారా? దేవుడు తాకాలి, దర్శించాలి, ఆయన సన్నిధి అనుభవించాలని వచ్చారా? దేనికి వచ్చారు? రావట్లేదా మాట? దేనికి వచ్చారు కూడా చెప్పడానికి జాతకట్లేదా మీకు? చెప్పాలి. రాత్రే చెప్పా మీకు.
మీ నోట్లోని మాట యథార్థంగా బయటికి రాకపోతే మీ పక్క సహోదరికి కూడా మీరు ఉపయోగకరంగా ఉండరు. మీ నోట్లోని మాట ధైర్యంగా బయటికి మీరు చెప్పలేకపోతే ఇంకొక వ్యక్తి అభివృద్ధికి మీరు కారకులుగా ఉండరు. మీరు ఆమేన్ చెప్పినా, హల్లెలూయా చెప్పినా, మీరు నుంచున్నా, చేతులెత్తినా, లేకపోతే వాక్యానికి స్పందించినా, అది యథార్థంగా పెద్దగా చెబితే నీ పక్కనున్న సహోదరుని కూడా నువ్వు ప్రోత్సాహపరిచే వ్యక్తి అవుతావు. నువ్వు నోట్లోనే అరటికాయ పెట్టినా కూడా నోట్లో కొరకటం శాఖగాని దానిలాగా నోట్లో మాట్లాడేవారు నీకు కూడా ప్రయోజనం ఉండదు. ఏముండదు? నీకు కూడా ప్రయోజనం ఉండదు. నువ్వు ఓ మాట ఆత్మదేవుడు నీకు స్పందన నీ ద్వారాగా నీ హృదయంలో కలుగు చేశాడు అనుకో, దాన్ని నువ్వు యథార్థంగా చెప్తే నీ పక్కన నీ సహోదరికి కూడా బలపడటానికి అవకాశం ఉంటుంది. అది ప్రార్థన అయినా కానీ, నువ్వు చెప్పే ప్రతిస్పందన మాట అయినా కానీ నీ సహోదరిని కూడా పురికొల్పే విధంగా ఉండాలి. స్తోత్రం చెప్పు. నీలో నువ్వే పెట్టుకొని, నీలో నువ్వే దాచుకొని, నీలో నువ్వే ఉంచుకొని, నీలో ఉంచుకుంటే నీకే ఉపయోగకరంగా ఉండవు. నువ్వు నీ ద్వారా ఎవరు కదిలించబడరు, ఎవరికి చలనం రాదు. నీ పక్క సహోదరులకు కూడా ఏ విధంగా నీ భక్తి క్రియ చేయదు. మన భక్తి మన సహోదరులు కూడా క్రియ చేసేదిగా ఉండాలి. అందుకనే మన ఆత్మీయ జీవితాలు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పెంట కుప్పల మిండి దీనుని లేవనెత్తేవాడు. దీనులు, ఏ యోగ్యతలు లేని వాళ్ళు, లేకపోతే ఉన్నతమైన మెట్ల గురించి వాళ్ళ ఆలోచనల్లో కూడా తలంచుకోనటువంటి వ్యక్తులు, ఓ ఆశ్చర్యకరమైన భవిష్యత్తు గురించి వాళ్ళ తలంపుల్లో కూడా ఊహించినటువంటి వ్యక్తులు, వాళ్ళకున్నటువంటి స్థితిగతులు, వాళ్ళకున్నటువంటి సామర్థ్యతలను బట్టి పిల్లరా ఉన్నతమైన స్థానాలు ఆ స్థానాల్ని వాళ్ళ తలలు ఆలోచనలో కూడా లేనటువంటి వ్యక్తులు. ఎవరి వ్యక్తులు? దీనులు. లేకపోతే ఇంకో మాట పెంట కుప్పలు. పెంట కుప్పలు అంటే ఏంటి? కసు, పారబోసే కసు పోగుల్లో. అంటే ఆ మాటకి అర్హతలు, యోగ్యతలు, లేకపోతే మంచి విలువలు, మంచి జీవితం, మంచి నడవడి, మంచి ప్రవర్తన లేని వాళ్ళని కూడా ఆయన ఏం చేస్తాడంట? లేవనెత్తి నిలబెడతాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెంట అంటే అసహించుకునేది, మనుషులు చేదరించుకునేది, లేకపోతే ఆ త్రోవను కూడా వెళ్ళటానికి కూడా ఇష్టపడింది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని కూడా ఆయన లేవనెత్తే దేవుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా, మనం ముగ్గురు వ్యక్తుల గురించి చెప్తాను నేను. ముగ్గురు వ్యక్తుల గురించి పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ముగ్గురు వ్యక్తుల గురించి. ఒకటి దావీదు, 2 యోసేపు, 3 రూతు. ఎవరెవరు? ఒకటి దావీదు, 2 యోసేపు, 3 రూతు. వీళ్ళ జీవితాల్లో దావీదు రాజు అవ్వడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? దావీదు స్థానం ఏంటి చెప్పండి? పెద్దగా చెప్పమని చెప్పే మీకు. గొర్రెల కాపరి. గొర్రెల కాపరి ఎక్కడుంటాడు? ఏసీ రూమ్లో ఉంటాడా? గొర్రెల కాపరి ఎక్కడుంటాడు? డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తాడా? ఎక్కడుంటాడు చెప్పాలి? పొలాల్లో ఉంటాడు. దావీదు అరణ్యంలో ఉన్నాడు. అక్కడ ఏమైనా ఏముంటాయి? అక్కడ వసతులు ఏమైనా ఉంటాయా? మనం చూస్తూ ఉంటాం కదా పొలాల మీద ఎండాకాలంలో గొర్రెల కాపురులు గుడారాలు కూడా వేసుకోరు. వాళ్ళు వేసుకుంటారా? ఓ చెట్టు కిందో లేకపోతే ఎక్కడో ఏం పెట్టుకుంటారు? వాళ్ళ వంట సామాను పెట్టుకొని భూమిలో కొంచెం లోతుకు దవ్వి ఒక పొయ్యి ఏర్పాటు చేసుకొని ఆ చుట్టుపక్కల ఉన్న పుల్లలు ఏరుకొని అన్నం వండుకుంటారు. అన్నం వండుకొని అక్కడే తింటారు. ఆ తిన్నయన్నీ ఒక సాటేసి ఒక గుడ్డ కప్పి ఉదయాన్ని రాంగల్ని మరలా గొర్రెలు తోలుకొని వెళతారు. మళ్ళీ సాయంత్రం దాకా ఆ గొర్రె పిల్లల్ని మేపుకొని మరలా వస్తారు. మరలా వచ్చి రాత్రిపూట మరలా వండుకుంటారు. రాత్రి అన్నం ఉంటే పొద్దున పూట మూట కట్టుకొని తీసుకొని వెళ్తారు. వాళ్ళ యొక్క ప్రయాస అంతా దేని మీద అంటే గొర్రెల మీద. ఎండకు ఎండుతారు, వానకు దడుస్తారు. ఒక్కోసారి మనం చూస్తే
బాగా పిడుగులు వర్షాలు పడే టైంలో కూడా వాళ్ళు గొర్రెలు గని పెట్టుకుని పొలానే ఉంటారు. స్తోత్రం కలుగును గాక. వారికి ఏం ముఖ్యం? గొర్రెల మంద ముఖ్యం. ఈ గొర్రెల మంద కోసం వాళ్ళు తమ నివాసాలు, సుఖవంతమైనటువంటి నివాసాలన్నింటినీ విడిచిపెట్టి, భార్య బిడ్డల్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళి మందను మేపుతూ ఉంటారు. అవునా కదా? మంద కోసమే వాళ్ళ ప్రయాస, మంద కోసమే వాళ్ళ జీవితం అంతా ఖర్చు అయిపోయింది. అయితే దావీదు కూడా గొర్రెల కాపరి. అమ్మా తలల పైకి ఎత్తండి, చెంపని చేతులు దీన్ని నిద్ర వస్తుంది. మీకు సపోర్ట్ ఉండాలి, మీకు ఏదో ఒకటి. సరిగా కూర్చోండి, కరెక్ట్గా కూర్చోండి, అటు ఇటు వంగబాకండి, ఒరగమాకండి, సరిగా కూర్చోండి. ప్రియదేవుని బిడ్డలారా, మనం దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలు మీద అధిపతివై ఉన్నట్లు గొర్రెల వెంబడి తిరుగుతున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలము చేసి తిని లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేసేదను. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, దావీదా గొర్రెల కాపరివి నువ్వు, గొర్రెలు కాసుకునేవాడివి నువ్వు. గొర్రెల కాపరివైన నిన్ను ఏం చేశాడంట? గనులు కూర్చునే స్థలంలో కూర్చుండబెట్టాడు ఆయన. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. గనులుండే స్థలంలో ఉంచాను నిన్ను, గొప్పవారుండే స్థలంలో నిలబెట్టాను నిన్ను. నీకు విరోధంగా శత్రువు పోగైతే ఆ శత్రువులు నిన్ను యాలకుండా వాళ్ళని హతమార్చాను. నిన్నేం చేశాను నేను? ఎక్కడ వాడివి నువ్వు? గొర్రెల కాపరివి. ఈ గొర్రెల కాపరిని పిల్లరా గనులు కూర్చునే స్థలంలో కూర్చుండబెట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? దావీదు దేవుని స్తుతిస్తూ ఉంటాడంట రోజు. స్తోత్రం చెప్పండి, స్తోత్రాలు. దావీదు రోజు దేవుని స్తుతిస్తూ దావీదు గిటారా వాయిస్తూ ఉంటాడంట. ఆ గిటారా ప్లే చేస్తూ పాటలు పాడతా, గేయ గాయకుడు, గాన కోకిల, దావీదు కీర్తనలు అని రాయబడింది. దావీదు తన జీవితంలో కన్నీటిని ప్రార్థన పాటగా పాడుకునేవాడు, పాటను ప్రార్థనగా చేసేవాడు. దావీదు కీర్తనలో మనం చదువుకుంటే ప్రియులరా ప్రతి మాట హృదయాన్ని ఆదరణకరంగా ఉంటుంది. దావీదు గేయ గాయకుడు, పాటలు పాడతాడు, గొర్రెల మంద మేపుకుంటాడు, కానీ మనసంతా దేవుని మీదే ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. దేవుని ధ్యాస, దేవుని శ్వాసే. పొలాన అరణ్యంలో ఉన్నాడు. దావీదికి ఏమన్నా గొర్రెల కాపర్లు ఎవరన్నా వచ్చి దేవుని గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. దావీదుకు దేవుడు అంటే ఇష్టం. యెరూషలేము వైపే చూపుంటుంది. దేవుని మహాపట్టణమైన యెరూషలేము మీదే ఎప్పుడు దృష్టి ఉంటుంది దావీదుకి. పాటలు పాడతాడు, ప్రార్థన చేస్తాడు, దేవుల్లో నమ్మకంగా ఉన్నాడు దావీదు. సౌలు మొట్టమొదటి రాజుగా ఏర్పాటు చేసుకుంటే సౌలు దేవుని చిత్తం చేయలా. అందుకే దావీదుని దేవుడు అన్నాడు, సౌలు నా చిత్తం చేయలేదు, సమూయేలు వేరొకరిని నేను నియమించుకున్నాను. స్తోత్రం కలుగును గాక. వేరొకరిని నేను ఏర్పాటు చేసుకున్నాను. సౌలు అమాలేకీల విషయంలో నాకు విరోధంగా పాపం చేశాడు, కాబట్టి సౌలు రాజుగా చేసినందుకు నేను బాధపడుతున్నాను. ఇదిగో నేను వేరొకరిని ఏర్పరచుకున్నాను అన్నాడు. ఈ వేరొకడెవరు? దావీదు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో దావీదుని అభిషేకింపచేశాడు దేవుడు. పిల్లరా, దావీదు అభిషేకించబడినాక గొలియాతుని చంపాడా? లేకపోతే గొలియాతుని చంపినాక అభిషేకించబడ్డా? చెప్పాలి మీరు. అభిషేకించిన తర్వాత గొలియాతుని చంపాడా? గొలియాతును చంపినాక అభిషేకం పొందాడా? ఇంకా చెప్పాలి. మీకు తెలిసిన వాళ్ళు, వాక్యం చదివేవాళ్ళు
వాక్యం దేవుడు దావీదును అభిషేకించుకున్నాక గొలియాతును చంపాడా, లేకపోతే గొలియాతును చంపిన తర్వాత దేవుడు అభిషేకించాడు దావీదుని? అవునా? విజయ్ కరెక్ట్ చెప్పాడు. దావీదుని ముందు అభిషేకించాడు 16వ అధ్యాయంలో. 16వ అధ్యాయంలో దావీదుని అభిషేకించాడు. 17వ అధ్యాయంలో గొలియాతును హతమార్చాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇలా నేను వదిలే అన్న ధ్యానం చేసుకుంటే దేవుడు ఈ మాట అడిగి ఏం చెప్తారో అని అన్నాడు. ఈ మాట అడుగు ఏం చెప్తారో అన్నాడు. మర్చిపోయా. మరలా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మీ మైండ్ సెట్ వాక్యం మీద ఎంత పని చేస్తుందో ఆయనకు తెలుసుగా, ఆయనకి తెలుసుగా. 16వ అధ్యాయంలో దేవుడు దావీదుని అభిషేకించాడు. నేను కోరుకున్నవాడు ఇతడే అంటాడు. ఆ వాక్యం చదువుతాం చూడండి. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం నుండి, అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చును. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునయుండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాని అభిషేకించమని యెహోవా సెలవిచ్చెను. స్తోత్రం కలుగును గాక. నేను కోరుకున్నవాడు ఇతడే. ఎన్నో అధ్యాయంలో ఇది? 16వ అధ్యాయం 12వ వచనంలో. అయితే 17వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా, 17వ అధ్యాయం 34వ వచనంలో అక్కడ మాట్లాడుతున్నాడు. సౌలు దగ్గరికి వెళ్ళాడు. దావీదు గొలియాతును జయించడానికి వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్ళాడు. గొలియాతు కేకలు పెడుతున్నాడు. కేకలు పెడుతుంటే సౌలు దగ్గరికి వెళ్ళి విషయం చెబుతున్నాడు. మా తండ్రి మందను మేపుతా నేను. ఎవరు నేను? మా తండ్రి మందను మేపేవాడిని. సింహాన్ని చీల్చాను, ఎలుగుబండి చీల్చాను. నా దేవుడైన యెహోవా నాకు తోడై ఉన్నాడు అన్నాడు. స్తోత్రం కలుగును గాక. నా బలం అని చెప్పలా, నా తెలివి అని చెప్పలా, నా జ్ఞానం అని చెప్పలా. దేవుడు నాకు తోడై ఉండటం వలన నేను సింహాన్ని జయించి చీల్చాను, ఎలుగుబంటును చీల్చాను, మందన కాపాడాను అంటున్నాడు. అంతేకాదు, ఈ సున్నత లేని ఫిలిప్తీయుడే పాటివాడు అన్నాడు. బాలుడైన దావీదు సున్నత లేని ఫిలిప్తీయుని జయించడానికి వాడుకున్న పదం ఏంటి తెలుసా? యుద్ధము యెహోవాదే. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధం యెహోవాదే. నా శక్తి చేత కాదు, నా బలం చేత కాదు, నా జ్ఞానంతో కాదు, నాకు తోడైన నా దేవుడే ఈ గొలియాతు మీద నాకు జయాన్ని ఇస్తాడు. ఆయనే చేస్తాడు యుద్ధం. ఊరకు నుంచుంటా అంతే ఆయన పక్షాన. ఎవరి పక్షాన? నా దేవుని పేరట నుంచుంటా. నేను పనిచేసే దేవుడే. స్తోత్రం కలుగును గాక. మీరు కూడా మీ జీవితాల్లో గొలియాతు లాంటి కఠినమైన పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు మీ ఎదుట నిలబడినప్పుడు, నేను వెళ్ళాలి, నేను వెళ్తే నువ్వు వెళ్తే ఓడిపోతావు. నువ్వు దేవుని పక్షాన్ని నిలబడి దేవుడు నీ ముందుంటే గొలియాతు ఏమైపోతాడు? బోర్లు పడిపోతాడు. స్తోత్రం కలుగును గాక. నా ముందు నీ ఉండగా కార్యము చేయగా, నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. యుద్ధము నీదేనయ్యా, ముందుకు సాగెదనయ్యా. ఓ శూరుడా, జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే పాడాలి. నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నా స్థితులన్నిటినీ
నీ బాహుబలమే నడిపించెను నా స్థితులన్నిటినీ కృప చూపు వాడవయ్యా నీ పిల్లలకు కృప చూపు వాడవయ్యా కృప చూపు వాడవయ్యా నీ పిల్లలకు కృప చూపు వాడవయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నా ముందు నీవుండగా ఎదురొచ్చు వాడెవ్వడు కార్యము చేయగా అడ్డుపడు వాడెవ్వడు నా ముందు నీవుండగా కార్యము చేయగా అడ్డుపడు వాడెవ్వడు యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా ముందుకు సాగెదనయ్యా యుద్ధము నీదే ఓ సూర్యుడా జయమిచ్చు వాడవయ్యా అందరూ జయమిచ్చు వాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చు వాడవయ్యా నేను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నేను మాత్రమే నా ధైర్యం యేసయ్యా హల్లెలూయా నా ముందు నువ్వు ఉండగా ఎదురొచ్చేవాడెవడు కార్యం చేస్తే అడ్డుపడేవాడు సూర్యుడు అయినా స్తోత్రం కలుగును కాక యుద్ధం చేసే మహాశూరుడు నా దేవుని సహాయం వలన నా దేవుడు నాకు తోడుండటం వలన నేనేం చేశాను సింహాన్ని చీల్చాను ఎలుగుబంటను చీల్చాను ఈ సున్నత లేని ఫిలిప్తుడే పాటివాడు దేవుని స్తోత్రం హల్లెలూయా దావీదు వెళ్ళిన చోటెల్లా దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు ప్రతి యుద్ధంలో విజయాన్ని ఇచ్చాడు ఇంకో మాట అవుట్లైన్గా చెప్తాను దావీదు అభిషేకానికి భయపడేవాడు ఎవరికి భయపడేవాడు సౌలు తరుముతున్నా సౌలు దావీదుని పలుమార్లు తరిమాడు పలుసార్లు ఈటి తీసుకుని పడవబోయాడు అయినా సౌలును చూసి దావీదు రోషం తెచ్చుకోలే సౌలు మీద అభిషేకానికి భయపడ్డాడు స్తోత్రం కలుగును గాక పలుసార్లు దావీదు చేతికి సౌలు దొరికాడు కానీ సౌలు అంటాడు నాయనా నన్నా నువ్వు శత్రువుగా చూస్తుంది చచ్చిన కుక్కలాంటివండి మిన్నల్లోంటివండి నిన్ను నేనేం చేస్తాను నాయనా అంటే సౌలు అంటాడు దావీదా నాయనా ఈ పలుకులు నీయేనయ్యా అంటాడు నేను చేసిన అపకారానికి నాకు ఉపకారం చూసి నీ బుద్ధి చూపించుకున్నావయ్యా అంటాడు ఒకసారి సౌలు సైన్యాన్ని మధ్య నిద్రపోతుంటే సైన్యాధిపతి అబ్నేరు సౌలు పక్కన నిద్రపోతుంటే దావీదు పనివాడు వెళ్ళి ఈటను నీటి బుడ్డిని తీసుకొని వచ్చాడు ఓసారి సౌలు పిల్లరా ఒక సొరంగంలోకి వెళితే దావీదు వెనకాలకి వెళ్ళి సౌలు దుప్పటి చింగు కోసుకొని వచ్చాడు 2 సార్లు సౌలుని అప్పగిచ్చాడు దేవుడు కానీ సౌలుని చంపడానికి ఇష్టపడలా శత్రుని ప్రేమించేవాడు స్తోత్రం చెప్పు హల్లెలూయా దావీదు హృదయం విరిగి నలిగిన హృదయం అంట రోజు ధ్యానం చేసుకుంటే పలుసార్లు దావీదు ఏడుపుతోని దేవుని ఎదుర్కొనేవాడు స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా సౌలు యోనాతాను తన 3 కుమారులు చనిపోయారని తెలియగానే దావీదు బహుగా ఏడ్చాడు శత్రువులు కదా ఎందుకు ఏడవాలి వాళ్ళు శత్రువులుగా చూడలే దావీదు యోనాతాను నా ప్రాణంతో పెనవేసుకుని పోయాడన్నాడు దావీదు సౌల్లో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏడ్చాడు దావీదు ఎంతగా ఏడ్చాడంటే భయంకరంగా ఏడ్చాడు దావీదు నా ప్రియులారా తన కుమారుడు అభిషాలో మాట వినకపోతే
ఒలీవ చెట్ల పర్వతాలకి తల మీద ముసుకేసుకొని పాదరక్షకులు లేకుండా నడిచి ఏడ్చాడు దావీదు. దావీదా, నువ్వు పాపం చేసావంటే పాప విషయం పరిహరించిందాక దేవుని సన్నిధిలో ఏడ్చాడు దావీదు. దావీదు దేవుని సన్నిధిలో తన హృదయాన్ని ఎక్కడ కట్టిపరుచుకోలేదండి, మెత్తను పరుచుకున్నాడు. నువ్వు పాపం చేసావని నాతో అని చెప్పగానే, నాకే ఎదురు చెప్తావా, నేను రాజునే, నోరు మూసుకున్నాడా? లేకపోతే చెరసాల్లో వేస్తానన్నాడా? వెంటనే సింహాసనం దిగాడు, గోని పట్టు కట్టుకున్నాడు, ప్రత్యాత్తాప్తుడయ్యాడు. కృప దొరికేదాకా, దేవుడు మరలా క్షమించాను దావీదు అని చెప్పేదాకా బూడిదన్న పానంగా చేసుకున్నాడండి దావీదు. ఎంత ప్రత్యాత్తాపడ్డాడండి దేవుని కోసం. అంటాడు, ఇంటి మీద ఒంటరి పిచ్చికలాగా ఉన్నానయ్యా, నాకు బూడిది ఆహారంగా, నా కన్నీళ్ళు పానంగా మారి అంటాడు దావీదు. నా ప్రియదేవుని బిడ్డలారా, దావీదు హృదయం గొర్రె దొడ్లో నుండి గనులుండే స్థానంలోకి ఎక్కడానికి గల కారణం ఏంటి చెప్పన? దేవుడు కోరుకునే అర్హతలు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఫిలిష్తీయుల దేశానికి పారిపోయినప్పుడు, తన వాళ్ళందరినీ అమాలేకులు దోచుకుని పోయినప్పుడు బహుగా ఏడ్చాడు దావీదు. ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చాడు దావీదు. ఏడ్చి ప్రజలందరూ ఏడ్చిన తర్వాత ఎఫోదు తెచ్చుకొని విచారణ చేస్తే, అయ్యా వాళ్ళని తరుణ్తో దొరుకుతాడు, నిశ్చయంగా నీకు దొరుకుతారు వీళ్ళు దావీదు అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీళ్ళు విడవకుండా నా కన్నుల్ని, జారిపడకుండా నా పాదాలని స్థిరపరచుకోడు ఆయనే. నేను ఏడ్చినప్పుడల్లా నా పక్షానికి వచ్చి, దావీదా ఎడవమాకు, నేనున్నాను చెప్పినట్లుగా ఆదరించి నిలబెట్టాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో దావీదు ఒక ఆశ ఏంటంటే, జీవితాంతం ఆయనలో బ్రతకాలి, ఆయనతో బ్రతకాలి. దైవజనుడు చెప్పాడు, దావీదు ప్రార్థన గదిలోనంట కర్ర, గొర్రెల కాపులకు ఉండే నీటి సంచి, ఆ గొర్రెల కాపులు కప్పుకునే దుప్పటి ఆ ప్రార్థన గదిలో పెట్టుకునేవాడంట. ఆ గదిలో పెట్టుకుంటే ఎప్పుడు చూసినా అవి జ్ఞాపకానికి వచ్చాడు, స్థితి జ్ఞాపకానికి వచ్చేది దావీదుకి. దావీదు ఎప్పుడు తన స్థితిని మర్చిపోలా, దావీదు ఎప్పుడు తన స్థితిని మర్చిపోయి ప్రవర్తించలా. తన స్థితికి మించిన స్థానాన్ని దేవుడిచ్చాడని చెప్పి ఆయన ఎప్పుడు గనపరుస్తూ ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే దావీదుతో దేవుడు అన్నాడు, దావీదా నిత్యమైన కృపతో నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. దావీదుకి శాశ్వతమైన కృప చూపుతానని చెప్పాడు. స్తోత్రం కలుగునుగాక. దావీదుతో నా నిబంధన స్థిరపరచుకుంటానని చెప్పాడు ఆయన. మన దేవుని సన్నిధికి వస్తున్నాం. దేవుని మీద మన ప్రేమ ఎలా ఉంది? దేవునితో మన సహవాసం ఎలాగుంది? మన జీవితాల్లో ఎన్ని సంవత్సరాలు చూసినా, ఎంత కాలం చూసినా ఓ చలనం, చైతన్యం లేని భక్తి, ఓ చలనం, ఒక ఎదుగు బొదుగు లేని భక్తి. ఈ ఎదుగు బొదుగు లేని భక్తి కారణం ఎవరంటారు? దేవుడా నువ్వా? ఎవరు? దేవుడా నువ్వా? ఒప్పుకోండి. ఆదాంగానికి అవమేం చెప్పినట్టు చెప్పకాకండి. ప్రార్థనకు రావాలనుకుంటున్నా కానీ మా ఆవిడ సాతాన్లాగా నన్ను రానిట్లేదు అక్క అని చెప్పకాకండి. నేను ప్రార్థనకు వద్దాం అనుకునే తల్లికే మా ఆయన అన్నం పెట్టమని గొడవ చేస్తుండే, అందుకని నేను రావట్లేదని సాకులు అబద్ధాలు చెప్పమాకండి. నువ్వు రావాలంటే ఏ విధంగా అయినా రాగలుగుతావు. స్తోత్రం చెప్పు. మీకు ఒక మాట చెప్పనా? మీరు క్రీస్తులోకి రాక తల్లికి సినిమాకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళారు? మీరు సినిమాకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళారు? చెబితేనే వెళ్ళారా? పొమ్మని డబ్బులు ఇస్తేనే వెళ్ళారా? ఏందయ్యా అసలు? అరటికాయ కూడా కొరకలేనట్టుగా అంత న్యాగ్గా కనపడుతున్నారు మీరు. మిమ్మల్ని సినిమాకి అమ్మోళ్ళు డబ్బులు ఇచ్చి పంపిస్తేనే వెళ్ళారు మీరు. మీకోసం ఎత్తుక్కొని అల్లాడి ఆకులు వేసి ఎక్కడికి పోయేవారంటే సినిమా పోతేమనంటే, సినిమా పోయి వచ్చానంటే చెప్తే వాళ్ళు ఊరుకోరేమోనని చెప్పి అబద్ధాలు చెప్పి ఎట్టకేళ్ళకు నువ్వు చూడాలన్న సినిమా చూసి వస్తావా? చూసి రాలేదా? వచ్చారా లేదా? మీలో వాళ్ళు చేశారా లేదా అలాంటి పనులు? ఎవరన్నా అడ్డమా? మరి దేవుని దగ్గరికి రావడానికి ఎన్ని అడ్డాలో, ఎన్ని సాకులో. పాపం చేయటానికి నువ్వు సాధకం చేసుకున్నావు కదా. పౌలు అంటాడు కొరింథీ సంఘంతో, దైవభక్తి విషయంలో నీవే సాధకం చేసుకో.
దేవుణ్ణి కలిగి నడవటానికి, దేవుల్లో ఏకమైపోవటానికి, ఆయన సుగుణాలన్నీ నువ్వు నేర్చుకోవటానికి మమ్మా సాధకం చేసుకో. ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో, ఆత్మ ధ్యానంలో, అంతరంగ ధ్యానంలో నువ్వేం చేసుకోవాలి? చెప్పాలి, సాధకం చేసుకో. దావీదు అలా సాధకం చేసుకున్నాడు. దావీదు అలా ఆ సాధకం చేసుకోవటం వల్లే నిత్యమైన సహవాసం దేవునితో చేశాడు. స్తోత్రం కలుగును గాక. దీనులు లేవనెత్తువాడని దావీదుని నిలబెట్టి చూపించాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నెంబర్ 1 దావీదు. రెండోదిగా యోసేపు. చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 49 అధ్యాయం 22 వచనం. యోసేపు ఫలించడు కొమ్మ, ఓట యొద్ద ఫలించడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. వీలుకాండ్రు అతన్ని వేధించిరి, వారి బాణములు వేసి అతను హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన అతని విల్లు బలమైనదగును. స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలుకు బండయు మేపిడివాడును ఆయనే. నీకు సహాయము చేయి నీ తండ్రి దేవుని వలనను, పైనుండి మింటి దీవెనలతోనూ, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనతోనూ, స్తనముల దీవెనలతోనూ, గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనల వలన అతని బాహుబలము దిట్టపరచబడును. ఎవరో? యాకోబు తన కుమారుడిని యోసేపుని ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు. యోసేపు ఎవరంట? ఏనమ్మా, యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద నాటబడిన కొమ్మ. యాకోబుకి 12 మంది కుమారుల్లో యోసేపు ఎన్నో కుమారుడు? ఏది మొన్న సండే స్కూల్ పిల్లల్లో చెప్పారు, వాడు ప్రశాంత్ ఎటుపోయాడు? ఇల్లడా చక్కగా చెప్పాడు. యోసేపు ఎన్నో కొడుకు అంటే 11వ కొడుకు. ఎన్నో కొడుకు అంట? 11 12? మీరు ఇందాక చెప్పారు రాంగ్, 12 అని. 11వ వాడు బెన్యామీను, 12వ వాడు యోసేపు, 11వ కుమారుడు. యోసేపు నానెమ్మటే ఉంటాడు, నాన్నతోనే ఉంటాడు. నాన్న ఎప్పుడు ఏం మాటలు చెప్పేవాడు? దేవుని గురించి చెప్పేవాడు, ఆయన ప్రత్యక్షతల గురించి. యాకోబు జీవితంలో, ఎండా వానల జీవితంలో దేవుడు ఆదరించిన దినాలు, దేవుడు ఆదుకున్న సమయాల గురించి యోసేపుతో చెప్పేవాడు. యోసేపు తండ్రితో ఉండి, తల్లితో ఉండి చక్కని దైవభక్తిని కాపాడుకున్నాడు. దైవభక్తిని కాపాడుకొని ఇప్పుడు దేవుని పెట్టారా 17 సంవత్సరాలు తండ్రి దగ్గర ఉన్నాడు. 17 సంవత్సరాలు టీనేజర్స్ టైంలో కలలు కంటున్నాడు. కలలు చెబితే అన్నలేమో వ్యంగ్యం చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. అన్నలు చేసే చెడు పనులన్నీ తండ్రికి చెబుతున్నాడు. గొర్రెల మంద కాడికి పోయి, వీడు మా మందేమట మా తోడు వద్దు అంటున్నారు అన్నలు. ఇంటికాడే ఉన్నాడు. రోజు వాళ్ళ అన్నలు మంద ఇంటికి రాలా, చాలా రోజులు అయింది. అన్నలు ఎలా ఉండారో భోజనం తీసుకొని పోయి వాళ్ళని కనుక్కొని రమ్మని పంపించాడు. దోతాన్లో ఉన్నాడని తెలుసుకొని యోసేపు దోతానికి వెళ్ళాడు. 17 సంవత్సరాల వయసు. అన్నలు రానే వచ్చాడని ఏం చేశాడు? వీలుకాండ్రని ఏం చేశాడంట? అతన్ని ఏం చేశారంట? వీలుకాండ్ర అతన్ని వేధించిరి. ఎవరు వీళ్ళు? అన్నలో వేధించి గుంట్లో వేసి మిద్యాను వర్తకులకు అమ్ముకున్నారు. బానిసల వేలంలో ఐగుప్తుకి తీసుకెళ్ళి బానిసగా అమ్ముకున్నారు. ఎవరిని? యోసేపుని. 39వ అధ్యాయం ఆదికాండంలో యోసేపుకు దేవుడు తోడయ్యుండిన గనుక అతడు వర్ధిల్లెను అని దేవుని వాక్యం చెబుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు తోడయ్యుంటే దీనులను సంపన్న స్థితిలోకి తీసుకెళ్తాడు. పెంట కుప్పల మీద దరిద్రులను లేవనెత్తుతాడు. ఎన్నిక యోగ్యత లేని వారిని విలువైన స్థలాల్లో నిలబెడతాడు ఆయన. యోసేపు బానిసగా వెళ్ళాడు. ప్రిల్లరా, ఇదిగో పొత్తిఫరు కొనుక్కున్నాడు. ఆ ఇంట్లో వెట్టి చాకిరి చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? వెట్టి పనులు చేస్తున్నాడు.
పశువుల దగ్గర పేడ తీస్తున్నాడు, గొర్రెల దొడ్డులు జిమ్ముతున్నాడు, ఏం చేస్తున్నాడు? వెట్టి పనులు చేస్తా కూడా యథార్థంగా బ్రతుకుతున్నాడు. యోసేపు పొతీఫర్ ఇంటికి వెళ్ళిన కాడి నుంచి పొతీఫర్ ఇంటిని ఆశీర్వదించాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. యథార్థవంతులు ఎక్కడ అడుగు పెట్టిన అక్కడ ఆశీర్వాదమే. యథార్థవంతులు ఎక్కడ నిలబడ్డ అక్కడ దీవెనే. యోసేపు అక్కడ నిలబడ్డానా పొతీఫర్ ఇల్లంతా ఆశీర్వదించబడింది. పొతీఫరు యోసేపుకి చెప్పాడు, నువ్వు బానిసగా ఉండొద్దు యోసేపు, ఇంటి పని వారందరి మీద అధికారిగా ఉండమని చెప్పాడు. అందరి జీతభత్యాలు నువ్వే ఇవ్వాలి, ఈ ఇంటి మీద అధికారి నువ్వే, పేరుకు నేనే, కానీ అందరూ చూసుకునే మంచి చెడులు మొత్తం నువ్వే అని చెప్పి పొతీఫర్ ఇంటి మీద అధికారం యోసేపుకి ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. యోసేపు నిండి యవ్వనంలోకి వచ్చాడు. చక్కని రూపం కలిగిన వాడు. వాళ్ళ తల్లి అయిన రాహేలు చాలా అందగత్తె. ఆమె స్వరూపంతో పుట్టాడంట, ఆమె పోలికలతో పుట్టాడంట యోసేపు. చాలా చక్కని వాడు. అయితే పొతీఫర్ భార్యను దుష్టుడు శోధించి యోసేపును పాపానికి ప్రేరేపించింది. యోసేపును పాపానికి ప్రేరేపించడానికి రోజంట మాట్లాడుతుందంట ఆయనతోటి. ఏం చేస్తుందంట? ఆడవాళ్ళతో ఎక్కువ మాట్లాడబాకండి మగోళ్ళారా, ఓ మగోళ్ళారా, తరచుగా ఎక్కువగా మాట్లాడే స్త్రీలతో అధికంగా మాట్లాడద్దు ఫోనుల్లో కానీ. అయ్యా ఒళ్ళు తస్మాత్ జాగ్రత్త, గుంటలో పడ్డారంటే లేవటం కష్టం. అమ్మా మీకు కూడా దండం పెట్టి చెబుతున్నా నేను, జాగ్రత్తగా ఉండండి. అన్నే అనమాక, బాబాయ్ అనబాక. నీ తల్లికి పుట్టినోడు తప్ప నీకు అన్న ఇంకెవడు లేడంతే. స్తోత్రం చెప్పు గట్టిగా, నమ్మితే చెప్పు. నీ తల్లి నువ్వు పుడితే తప్ప ఇంక అన్న నీకు ఎవడు లేడంతే. అన్న అంటే హాయ్ అన్న, వందనాలు అన్న, స్తోత్రం, మంచిదా గెలుపు, లేకపోతే బిర్యానీ పెడితే తినిపో. మక్క ఈ మధ్య అన్నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకున్నారంట. చూసారా, వింటున్నారా వార్తలు? అన్నా చెల్లెళ్ళండి, అన్నా చెల్లి ప్రేమించుకుంటే వాళ్ళ బాధ పడలేక అమెరికా పంపించి అక్కడ పెళ్లి చేశారంట. ఎంత దరిద్రంగా లోకం తయారవుతుందో తెలుసా? జాగ్రత్తగా కాపాడుకోండి, శాప ఫలితం మరలా ఫలించాల్సి వస్తుంది. పేరుకేమో అన్న, ఈ అన్నకేమో ఆమె చెల్లెలో. ఒక ఆయన అన్నంటే చెల్లెలు కాదు చెలి. ఏంటంట? చెలి. అమ్మ అని పిలుచుకోండి, చెల్లెలని పిలిపించుకోబాకండి, అమ్మ అని పిలవండి. అమ్మలో అపవిత్రత లేదు. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. ఈ మాట అంటే మొన్న ఒకటి చూపించాడు పాస్టర్ గారు. తాగుబోతు కొడుకు పుట్టాడు ఆ అమ్మకి. వాడు అమ్మ మీదనే అపవిత్రమైన ఆలోచన కలిగి ఉన్నాడంట. వాడిని కట్టేసి ఆటోలో వేసి కాలు పెట్టి తొక్కుతుంది గొంతు మీద. చంపుతా వీడిని, బతకనేవన్నా వీడిని చంపేస్తా, చంపే జైలుకి వెళ్ళిపోతా నేను. ఎందుకు తెలుసా? కన్న తల్లి మీద వాడికి అపవిత్రమైన ఆలోచనలు పుట్టినాయి అంట. ఏ యుగం అండి ఇది? సాతాను పరిపాలన చేస్తున్నాడండి కాలాన్ని. నువ్వేమో బైబిల్ చేతిలో పెట్టుకొని భద్రంగా బతకుండా బతుకుతుంటివి, ఊరకొక్కలాగా ఊళ్ళో పడి తిరుగుతుంటివి. నీకు భద్రత లేకపోతే, నువ్వు భద్రంగా కాపాడకపోతే నీ కుటుంబాన్ని ఎవరు కాపాడతాడు? నీ తరాన్ని ఎవరు కాపాడతాడు? నీ ఫలం ఏంటి? ఏం ఫలం ఇస్తావు నీ పిల్లలకి? ఏం ఫలం ఇస్తావు నీ తరానికి? ఒకసారి గుండె మీద చేసుకుని నువ్వెవరో ఒకసారి ఆలోచించుకో. ఒక్కడేనండి యోసేపు ఐగుప్తులో. అందగాడు, బలవంతుడు, పొతీఫర్ ఇంట్లో లేడు. యోసేపు ఆమెతో అపవిత్రంగా మాట్లాడలామంటుంది. యోసేపు బాగున్నావా? భోజనం చేసావా? కూల్ డ్రింక్ తాగుతావా? అవసరమా నీకు? నీకు అవసరమా? వాళ్ళ ఆయన వచ్చినప్పుడు ఇవ్వచ్చుగా. పద్దాకులు పోరో ఇంట్లో పనిచేసి వచ్చాడుగా. ఆ పని చేసినోడు చల్లగా మజ్జిగో మంచినీళ్ళు ఇవ్వచ్చుగా, లేదా కచ్చి మంచి కాఫీ ఇవ్వచ్చుగా. యోసేపుకి ఇవ్వాల్సిన అవసరం ఏంటంటావు? పైనోడే కదా, యజమానే కదా. యజమానిగా చూసుకోవాలి, పైనోడిగా చూసుకోవాలిగా. నీ స్థానం, నీ స్థితి ఎక్కడ మర్చిపోవద్దు. ఇంట్లో అవునేమో ఖరీదైనా తొరిదైనా
అని పిలుస్తావు. బయట అమ్మాయి నువ్వు భలే కూర వండుతావు అమ్మాయి, ఆ సంతోషం ఏదో నీ భార్యతో పలకచ్చరాదు. ఆనందం ఏదో చక్కగా నవ్వుకుంటా ఎంత బాగా కూర చేసావు, దరిద్రం కూర్చొని తెద్దాం అనరాదు. నీకేమో బిజీ ఏమతో మాట్లాడటానికి కుదరదు. పాపం ఈడ మాట్లాడటానికి కుదరదు, ఈడ సంతోషించడానికి కుదరదు. నీ రోగానికి ఏడ్చేది, నీ బాధలో ఏడ్చేది, నీ సమస్యలో ఏడ్చేది, నీకేదన్నా బాధ వస్తే అయ్యో నా దీపం, నా ఎలుగు, నా నీడని ఏడ్చే ఏమతో ఉండదు నీకు సంతోషం. బాగుండ అని అనగానే అయిపోయింది నీకు. జొల్లు మొత్తం నోట్లో నుంచి ఒంటి నిండా గారిపోతూ ఉంటుంది. కొందరు మగవాళ్ళకు జబ్బుండి ఎవరన్నా నవ్వుతూ బాగుండావు అంటే చాలు అయిపోతారు, వీళ్ళు చచ్చిపోతారు. మా నాన్న చెప్పేవాడు, మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడంట. బస్సు ఎక్కితేనంట టికెట్ తీసుకునేటప్పుడంట ఒక టీచర్ గారంట బస్సు ఎక్కి ఆ టికెట్ తీసుకునేటప్పుడంట ఆ చిల్లర ఏదో లేకపోతే నేను ఇస్తాలే అని ₹2 ఇచ్చిందంట. రూపాయి ఇచ్చినందుకు లేదు ఆమెతో పాటు చిలకలూరిపేట పోయాడంట. అర్థమైందా? హలో, అర్థమైందా? రూపాయి చిల్లర లేదంటే పాపం కండక్టర్గా దించుతాడేమో జాలిపడి ₹1 ఇచ్చిందంట ఆమె. ఛార్జీకి టికెట్లో తక్కువైతే ₹1 ఇచ్చిందని చిలకలూరిపేట పోయాడంట. చిలకలూరిపేట కళామందిర సెంటర్లో ఆమె దిగితే ఆడ దిగాడంట. ఆమెదంటే ఏంది ఇక్కడ ఆమె వెళ్తుంటే వెనకిడిది పోతున్నాడంట. ఆమె నుంచొని ఏంది అమ్మకి వస్తున్నావు అన్నంట. నువ్వు ఆడికెళ్తే ఆడికొస్తానంట. చెప్పు దిగిందా కొడతానందంట. ₹1 ఇచ్చిన ఆమె చెప్పిడి చొక్క దెబ్బ కొడితే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడంట. మీరు అట్టంటే బాగుండు, స్తోత్రం కలుగును కాక. మీరు అట్టంటే వీళ్ళు పోగారు. మీరు అట్ట అనకుండా జాంకాయ ఏంటి ఇష్టమా, అరటికాయ ఏంటి ఇష్టమా, యాప్లికాయ ఏంటి ఇష్టం అన్నారనుకో ఏమైపోతారు? పతనమైపోతారు. జాగ్రత్త. పాపం చేసేవాళ్ళకంటే చేపించేవాళ్ళకి 2 అంతలు తీర్పు ఉంది. జాగ్రత్త. పాపంతో రాజీ పడబాకండి. మీ దగ్గరికి వచ్చేదన్నా సొల్లు మాటలు ఎవరని చెప్పి నార్మాయ్ నీదేమన్నా ఉంటే చెప్పు, నాదేమన్నా ఉంటే చెబుతాను, రెండో దానికి చెప్తే మాత్రం ఒప్పుకోను అని చెప్పు. స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. చాలా మంది పైన ఉండదు, పాట ఉండదు. అబ్బా నీకు తెలుసా, ఈ సంగతి తెలుసా నీకు? అయ్యేందక్క రాత్రంట వాక్కాడంట. నాకెందుకులే, మళ్ళీ నా గురించి మళ్ళీ నాతో నేను చెప్ప ఏమైంది చెప్పా. ఈయన నాకు ఏమైంది మా చెప్పాను అనుకో, మళ్ళీ ఎవరితో అనమాక, ఎవరితో అనమాక. ఎవరు పేట నుంచి వచ్చారంట, ఇంకొకరు పమిడిపాడు నుంచి వచ్చారంట, ఇద్దరంట ములకలూరు వక్కిలు పోయారంట. నీకు తెలుసు, అందరూ చెప్పుకుంటున్నారు. నాకు అవసరమా? నీకు అవసరమా? ఇది అవసరమా? అపవిత్రమైన మాటలను మాట్లాడుకుంటే అపవిత్రుడు పనిచేస్తాడు. పవిత్రమైన మాటలు చెప్పుకున్నాడు పరిశుద్ధుడు పనిచేస్తాడు. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. యోసేపు హృదయం అంతా ఎవరితో ఉంది? ఒంటరిగా ఉన్న దేవునితో ఉంది. వస్త్రం పట్టుకున్నట్టు విడిచిపెట్టి పరిగెత్తాడంట. పరిగెత్తే పాపంలో దించేది వీళ్ళే. ఎవరిళ్ళు? పొతిఫర్ భార్య పిలిచిందామే, ఇంట్లో ఎవరు లేకుండా చేసిందామే, వస్త్రం పట్టుకుందామే. పారిపోయినందుకు అని చెప్పి వస్త్రం పెట్టి వదిలిపెట్టి బలత్కారం చేయబోతే నేను గుంజుకుంటూ వస్త్రం వదిలిపెట్టిపోయాడని చెప్పింది. దొరికితేనేమో దొంగ, దొరకపోతేనేమో దొర. నువ్వు కనపడపోతే 24 గంటలు ఫోన్ చేసిద్ది. నువ్వు దొరికావనుకో, నువ్వు ఆమె ఏడన్నా దొరికనుకో, ఆ దరిద్రపోడు ఎప్పటి నుంచో నా ఎమ్మడ పడుతున్నాడని చెప్పింది. ఈ అనుభవాలంటే పిచ్చోళ్ళారా, ఈ మామూలు అనుభవాలు అనుకుంటున్నారేంది? దొరకనన్నాళ్ళు ఓళ్ళ మీద బళ్ళ మీద యారు చూసిన వీళ్ళే. దొరికిన తర్వాత అంటే ఆ పిశాచోడు నా ఎనికిడిది పడి నన్ను మామూలు ఇబ్బంది పెట్టలేదని చెప్పింది. ఎవరో? పొతిఫర్ భార్య. కడవంత గుమ్మడికాయ కూడా
కత్తిపేటగా టపక్కని తెగిపోయింది. అందుకే జాగ్రత్త. ఏంటి? చెవులు జాగ్రత్త. చెవులు అంటే సెల్ ఫోన్లు జాగ్రత్త. సెల్ఫ్ కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్ తప్పితే పట్టాకి యాక్సిడెంట్లు అయిపోతాయి. యాక్సిడెంట్ అయిపోయింది, గల్లంత అయిపోతావు. జాగ్రత్త. స్తోత్రం కలుగును కాక. ఉద్యోగం పోతే పోయింది, నీడపోతే పోయింది, పవిత్రత కావాలని పరిగెత్తాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. పొత్తిఫరుకు అయ్యా ఎబ్రిడ్ వచ్చాడు, నన్ను ఎడ చేశాడని చెప్తే జైలు వేశాడు. జైలుకు పోవటానికి ఆయన ఇష్టపడ్డాడు కానీ పవిత్రత కోల్పోవటానికి ఇష్టపడలే. స్తోత్రం కలుగును కాక. అందుకే దీనులు లేవనెత్తే దేవుడు. స్తోత్రం చెప్పు. దీనుల ఎడలా మీకు ఈ పాటలు ఎందుకు వస్తాయి? మీకు రావు. ఇవి మీకు సచ్చినారా పెట్టండి పాటలు, రావు. దీనుల ఎడలా కృప చూపువాడా, ఈ దాసుని దాటిపోకయ్యా. దీనుల ఎడలా పాడాలి. ఎన్ని రోజులు పెట్టుండారా ఉపవాసం? నా యేసయ్యా నీవే నా శ్రేయము, దీనుల ఎడలా కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయ్యా. దీనుల ఎడలా నీ దాసుని దాటిపోకయ్యా. విరోధుల అంబులకు అప్పగించక, విరోధుల అంబులకు అప్పగించక, నా కవచము నీవై నన్ను కాపాడితివి. నా శ్రమ నిందలను చూచితివి, దుఃఖము సంతోషముగా మార్చితివి. నీవే నా ఆధారము నా యేసయ్యా. మీకేమన్నా అర్థమవుతుంది అసలు మాట? మీరున్న వాక్యానికి పాటకు అసలు లింక్ ఉందా లేదంటారా? ఉందా? మరి ఎందుకు సచ్చినోళ్ళలాగా ఉన్నారు మీరు? ఇవాళ రేపట్లో చచ్చిపోతాను నేను ఎందుకు కూర్చున్నారు మీరు? రావట్లేదా మీకు? దేవుని ఆత్మ ఆ స్పర్శ అనేది మీకు అందట్లేదా? రావట్లేదా? ఏమోనక్క ఏదో చెప్పుకుంటున్నావు, చెప్పుకొని తొందరగా ముగిస్తే 7 బిర్యానీ తిని పోదాం అనుకుంటున్నావు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? నమ్మకంగా బ్రతుకు, ఏ స్థితికైనా తీసుకెళ్తాడు ఆయన. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. జైల్లో పోయాడు. జైల్లో కూడా ఇబ్బందులు వచ్చినాయి. ఆయన జైల్లో నాయకుడిగా ఉన్నాడు. చివరఘట్టం ఫరో దగ్గరికి వెళ్ళాడు. స్తోత్రం కలుగును గాక. ఫరో కళ తెప్పించి కలవరం పుట్టించి, ఫరో కలవరాన్ని పుట్టించి, కలవరం నుండి విడిపించే వాళ్ళు ఎవరైనా ఉండారంటే జ్ఞానులకు అర్థం కాని కలిచ్చి చెరసాల్లో ఉన్న యోసేపుని పిలిపించేటట్టు చేశాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 30 ఏళ్ళకి బయటకు వచ్చాడండి. 17 ఏళ్ల బానిసగా వెళ్ళి 30 సంవత్సరాలకు ఐగుప్తులో ప్రధానమంత్రికి కనపడ్డాడు. స్తోత్రం చెప్పండి. ఎన్ని సంవత్సరాల గ్యాపు? ఈ యొక్క 3, అయ్యొక 10, ఎన్ని? 13 సంవత్సరాలు. 13 సంవత్సరాల జీవితంలో ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు. కానీ తల వంచలా ఎక్కడికి. స్తోత్రం చెప్పు. వంచల కుడికి అడకం చూడలా, దేవుని వైపే చూశాడు. దేవుని భయంతో బ్రతికాడు. పరిశుద్ధతను కాపాడుకున్నాడు, పవిత్రతను కాపాడుకున్నాడు. ఒంటరిగా ఉన్నా నీ పరిశుద్ధత మీద నీ మనసు ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఈ లోకం పాపలోకం అయ్యా అమ్మా, ఇది పాపలోకం. నీ విశ్వాస జీవితాన్ని పాడు చేయటానికి ధనం రూపంలోనో, స్త్రీ రూపంలోనో, పురుషుడి రూపంలోనో, ఏ రూపంలో ఒక రూపంలో నిన్ను ఆవరించింది పాపం.
ఆవరించినప్పుడు నువ్వేమనుకుంటున్నా, నేను మగోడిని అనుకోకూడదు. శాతగానోడా, మగోడు కాదు నువ్వు, శాతగానోడు అని అర్థం. పాపం జయించలేనోడు శాతగానోడు, పాపం జయించినోడు మగోడు. స్తోత్రం కలుగును గాక. అబ్నేరు నువ్వు మగోడు కాదు అన్నాడు దావీదు. స్తోత్రం కలుగును గాక. రాజును కాపాడే విధం ఇదేనా? రాజును కాపాడే విధం ఇదేనా? నువ్వు మగోడివి కాదా? అమ్మో, అబ్నేరు ఉలిక్కి పడేశాడు. రాజు కాపలాదారుడుగా ఉండి రాజు ఈట బుడ్డిదిగో అన్నాడు. అబ్నేరు గుండె పగిలిపోయింది. బిడ్డలారా, నేను చెప్తున్నా, పాపం చేసేవాడు మగోడు కాదు, పాపాన్ని జయించినోడు మగోడు. స్తోత్రం కలుగును గాక. అవునా కాదా? అవునా కాదా? ఒకవేళ నేను లొంగపోతే శాతగానుడిని చలనోడు అనుకుంటారేమో. శాతగానుడు చలనోడివి నీ భార్య దగ్గర కాదుగా, నీ భార్య దగ్గర కాదుగా. ఎవరో పాపం 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 అది. ఆ పాపం దగ్గర నువ్వు చలనోడు అయినా పర్వాలేదు. స్తోత్రం కలుగును గాక. నాకు ఎయిడ్స్ వ్యాధి అని చెప్పు. స్తోత్రం కలుగును గాక. నాకు ఎయిడ్స్ వ్యాధి వచ్చిందమ్మా, నా జోలికి రాబాక అని చెప్పు. స్తోత్రం కలుగును గాక. ఎయిడ్స్ వ్యాధి వచ్చిందంటే ఈ ముఖం కూడా చూడకుండా వెళ్ళిపోతారు వాళ్ళు. అమ్మో, మీరు కూడా పళ్ళు బాగా ఇక్కిలుతున్నారు, మీ పళ్ళు పోడుగానని మీరు కూడా చెప్పండి. నాకు చిన్నప్పుడే వచ్చింది ఎయిడ్స్ వ్యాధి అని. పాపాన్ని జయించటానికి వాడుకోండి. పాపాన్ని చెప్పాలి. శాతగానోళ్ళుగా మారండి. శాతగానోళ్ళుగా మారండి పాపం జయించడానికి. శాతది నాకు అన్ని చేస్తాను, ఏమైనా చేస్తాను, నాకు అడు తిప్పుతాడు ఇడు అడు తిప్పుతాను అన్నావు అనుకో, తిప్పుతాడు ఒకరోజు నిన్ను. ఎక్కడ తిప్పుతాడు? గానుగులో ద్రాక్షరసాన్ని త్రొక్కినట్టుగానట తన కవిధేయులైన వారిని త్రొక్కే రోజు ఒక రోజు ఉంది. దానికోసం భయపడ్డాడండి యోసేపు. దానికోసం భద్రతను కాపాడుకున్నాడు. అందుకే దీనుడై పెంట కుప్పల మీద జీవితాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. స్తోత్రం కలుగును కాక. తరింకొట్టిన అన్నలకు అన్నం పెట్టేవాడుగా మారాడండి. ఐగుప్తి కరువు తీర్చేవాడుగా మారాడు. తన ప్రజల ఆకలి దప్పులు తీర్చేవాడిగా యోసేపుని హెచ్చించాడు దేవుడు. కారణం ఏంటంటారు? ఏంటి? పరిశుద్ధత. పరిశుద్ధత. నువ్వు ప్రార్థన చేయకపోయినా పర్వాలా, పరిశుద్ధంగా బ్రతుకు. నువ్వు ఉపవాసం లేకపోయినా దేవుడేం బాధపడ్డావు, పరిశుద్ధతను కాపాడుకో. నాకేం పాపం లేదండి, నేను పరిశుద్ధంగానే ఉన్నానండి అంటే పాపం గురించి ప్రోత్సహించబాక. పాపం చేసే వాళ్ళకి అవునంట వాళ్ళకి సోటు ఇవ్వబాక, వాళ్ళకి స్థలం ఇవ్వబాక, ఫోన్లు కలపగాక. చాలా మంది అంట ఈ మధ్య ఫోన్లో బ్యాలెన్స్ చేపిస్తున్నామని అటు ఇటు చెప్తున్నారంట, అటు ఇటు చేపిస్తున్నారంట బ్యాలెన్స్ ఖర్చు తప్పిద్దని. అన్నం లేకపోతేనే మన తల్లి ఉంది, మన మధ్య ఒక తల్లి నాకు చెప్పిద్ది, పావని పరిస్థితులు ఏ విధంగా మన్నా సావనైనా జావాలి కానీ పాపం జోలికి పోకూడదని చెప్పేది. స్తోత్రం కలుగును గాక. సావనైనా చచ్చిపోవాలని కానీ పాపం మాత్రం చేయకూడదు. పాపం చేసి చచ్చే కంటే పాపం చేయకుండా నిజాయితీకి చచ్చిపోవటం మంచిదని చెప్పింది. పాపం విషయమై నిజాయితీ. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గడ్డి తింటేనే వాడు చచ్చిపోతావండి. గడ్డి తింటే జబ్బు వచ్చి చచ్చిపోతావు, అన్నం తిని బతుకుతావు. స్తోత్రం కలుగును కాక. అవునా? అన్నం తింటే బతుకుతావు, గడ్డి తింటే చచ్చిపోతావు. గడ్డి తింటే చచ్చిపోతావు. సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఆయన. యాకోబు కొలుచు పరాక్రమశాలి యొక్క ఆశీర్వాదంతో నింపబడ్డాడు. స్తోత్రం, హల్లెలూయా. నన్ను కదిలించిన మాట ఏంటో తెలుసా? యాకోబు కొలుచు పరాక్రమశాలి అస్తబలం చేత యాకోబు విల్లు బలమైందిగా మారిపోయింది యోసేపుది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తన జీవితంలో పరాక్రమశాలి ఎవరో తెలుసా? యాకోబు కొలుచు దేవుడు. స్తోత్రం. వాళ్ళ తండ్రి దేవుడు. స్తోత్రం. ఆ తండ్రి దేవుని హస్తబలం వలన యోసేపు విల్లు బలమైందిగా మార్చాడు నా దేవుడు. అయిపోయింది. ముగ్గురిని చదువుతాను, ఇద్దరికి టైం అయిపోయింది. రూతు మోయాబు దేశం నుండి బెత్లెహేంకి వచ్చింది. ఒక మాట చెప్పింది, నీ దేవుడే నయోమితో, నీ జనమే నీవు నేను మరణం తప్ప మన ఇద్దరిని ఏది నన్ను ఉండమని చెప్పొద్దు, వెళ్ళమని నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానంది.
నా దగ్గర ఏముంది తల్లి? తినటానికి తిండి లేదు, నెత్తి మీద నీళ్ళు లేదు, నన్ను ఆదరించేవాళ్ళు లేరు, ఆదుకునేవాళ్ళు లేరు, నాకెవరు లేరు, నాకే స్థలం లేదు. నాతో పాటు వచ్చి నువ్వేం చేస్తావంటే నువ్వేం పని చెప్తే చేస్తా. స్తోత్రం కలిగిన కాక. రూతు ఏం కోరుకొని మోయాబు నుండి బెత్లెహేముకి వచ్చిందండి? నయోమి ఏమన్నా ఆస్తి సంపాదించిందా? నయోమి ఏమన్నా సుఖ విలాసమైన గృహాలు ఏమన్నా కట్టించిందా? ఏముంది అక్కడ? ఏం లేదు. ఎవల పంట కాలం పరిగేరుకోవటానికి వెళ్ళిందండి చేలుకమ్మ. పరిగేరుకుని ఆమె అత్త బ్రతకటానికి పరిగేరుకోవటానికి వెళ్ళింది. బోయోజు చేలో పరిగెడుతుంటే పనివాడితో బోయోజు అన్నాడు, చిన్నది ఎవరు అని అడిగితే ఆ బోయోజుకు చెబుతున్నాడు పనివాడు, అయ్యా నయోమి కోళ్ళయ్యా, మోయాబు దేశస్తురాలయ్యా, చాలా యథార్థవంతురాలు, మంచి ప్రవర్తన కలిగిన బిడ్డ, మమ్మల్ని అడిగిందయ్యా, మీరు కోసుకుంటే నాకు ఏ పొలం తెలియదయ్యా, మీ వెంట వస్తాను, ఎక్కడెక్కడెక్కడన్నా రెల్లులు అయ్యా కంకులు పోతే వేరుకుంటానని అడిగితే రామ్మని చెప్పాము. వచ్చిన కాడి నుంచి మనలో యవనస్తులు ఉండారు, పోకిరు గుంపు వాళ్ళకి చెప్పాబాయ్ నయోమి కోళ్ళు వచ్చింది, జాగ్రత్త, ఆ అమ్మాయిని కదిలించబాక, అమ్మాయితో మాట్లాడడం కుర్రోళ్ళకు కూడా చెప్పామయ్యా, చాలా మంచిది. ఏంటంటే చాలా మంచి అండే. ఆ మాట వినగానే బోయోజు ఆహారం తింటప్పుడు నీళ్లను ఆహారం పెడతాయా, నేను ఏ పాటిద్దానని, నేను ఎవరినని నాకు మీరు ఈ ఆహారం పెడుతున్నారంటే నయోమితో రూతుతో అంటాడు బోయోజు, నా కుమారి యెహోవా రెక్కల నీడలోకి వచ్చావు నువ్వు, స్తోత్రం కలుగును గాక. ఆయన నీకు శాశ్వతమైన బహుమానం ఇస్తాడు. హల్లెలూయా. ఏ బోయోజు చేలో పరిగెరుకుందో అయ్యే బోయోజు చేనికి అధికారి అయిపోయిందండి రూతు. స్తోత్రం చెప్పు, చప్పట్లు కొట్టు గట్టిగా. కారణం నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. స్తోత్రం కలుగును కాక. ఈ మాట ఎవరనంట, నీ ఆస్తి నాది, నీ కొడుకు చేసుకున్నప్పుడు ఆస్తి నాకు ఎవరికి ఇస్తా? నీ కోడలు అయినప్పుడు నీ కొడుకుకి ఇల్లు కట్టే కొడుకు నాది ఆస్తి. కొడుకు ఒకళ్ళు చచ్చిపోయాడు అనుకో, తగాదాడిద్ది కోడలు, ఇల్లు నాది లేదా పొలం నాది, స్థలం నాది. ఏమంటుంది? నీ దేవుడే నా దేవుడు. స్తోత్రం కలుగును గాక. నీ జనమే, అది విన్నాడండి దేవుడు, ఆ మాట విన్నాడండి దేవుడు. ఆ మాటని అంటున్నాడు, రూతుని యెహోవా జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె స్థితి చూస్తే మోయాబీరాలు, దేవుడి ఎన్నికలో లేని జనాంగం. రెండోది చూస్తే బేదరాలు, మూడోది చూస్తే విధవరాలు. బేదరాలు, అన్యురాలు, విధవరాలు. ఈ విధవరాను ధన్యురాలుగా చేశాడు దేవుడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం దీనులను పైకెత్తువాడు ఆయన, పెంట కుప్పల మీద దరిద్రులు లేవనెత్తువాడు ఆయన, సంతులేందా నిల్లాలుగా కుమారుల సంతోషం కలిగి తల్లిగా చేయవాడు ఆయన. నిరుత్సాహపడబాకు, నీ బాధలను బట్టి, నీ సమస్యలను బట్టి, నీ అప్పులను బట్టి, నీ రోగాన్ని బట్టి, నీ ఇరుకులను బట్టి, నీ ఇబ్బందులను బట్టి, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి నువ్వు భయపడొద్దు. యథార్థతను కాపాడుకో, పరిశుద్ధతను కాపాడుకో, నీతిని కాపాడుకో. ఒంటరిగా ఉన్న దేవునితో ఉన్న ఫీలింగ్తో బ్రతుకు. స్తోత్రం కలుగును గాక. అయ్యా అయ్యా లే, పైకి లేగు. ఒంటరిగా ఉన్న నా పక్కన దేవుడు ఉండడని చెప్పు. ఆర్ఆర్కే మూర్తి గారు పుస్తకం రాశాడు, నేను నా ప్రభు. ఎవరో? నేను నా ప్రభు. ఎక్కడున్న ఆయన నేనే. అర్ధరాత్రి అయినా, అంధకారంలోనైనా, వెలుగులోనైనా, ఏడుపులోనైనా, ఈడుపులోనైనా, వేదంలోనైనా, ఆవేదంలోనైనా, అంధకారంలో వెలుగులోనైనా ఆయన నేనే. నేను నా ప్రభు తప్ప ఇంకొకళ్ళు ఉండటానికి లేదు. స్తోత్రం కలుగును కాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా.